విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. రోజీ దగ్గరికి వెళ్ళొచ్చారు కదా, ఏమైంది సంధ్య? అప్పుడే ప్రాపర్టీ ఫీవర్ స్టార్ట్ అయింది మావయ్య. మేం వెళ్లి రోజీకున్న మొత్తం ఆస్తి ఎంత, అది చేతికి రాగానే దాన్ని ఎలా డెవలప్ చేయాలి అని లెక్కలు కొలతలు వేస్తూ సీరియస్ గా డిస్కస్ చేస్తుంటే డేర్ డెవిల్ గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. మన రైళ్ళు అంత ఫాస్ట్గా ఎప్పుడు పరిగెట్టాలి కానీ మిస్సెస్ దూసుకుపోయినని చెప్పు, కాస్తైనా బాగుంటుంది. నీ సెటైర్లు ఆపుతావా? దేశద్రోహి. నువ్వు చెప్పు సంధ్య. ఇంకే ఉంది మావయ్య, ఇవన్నీ డిస్కస్ చేసి చివర్లో ఆస్తి చేతికొచ్చేశాక ముసల్దాన్ని ఇంట్లో ఉంచాలా వద్దా అని మొదలు పెట్టాం. దాంతో బెదిరిపోయింది. రియల్లీ? వెంటనే కాంప్రమైజ్ ట్రై చేసిందా? అలా చేస్తే రోజు ఎందుకు అవుతుంది? నువ్వు నా ఆస్తికి వారసుడివి కాదు, నీకీ ఆస్తి ఎలా వస్తుందో చూస్తాను అని కాసేపు ఫోక్ డాన్స్ టైప్ లో చిందులు తొక్కింది. ఏమిటి ముగ్గురు ఏదో గూడుపుటాన్ని చేస్తున్నారు? ఏం లేదమ్మా, మొన్న జరిగిన వరల్డ్ కప్ ఫుట్బాల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం లేకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. అంచేత ఆ దిశగా ఏ చర్యలు చేపట్టి ఫుట్బాల్లో కూడా భారతదేశాన్ని ప్రపంచ పటం మీద ఎలా నిలబెట్టాలి అని సీరియస్ గా డిస్కస్ చేస్తున్నాం. దీపక్, నువ్వేం చెప్పొద్దు. మీరేం చేశారో నాకు తెలుసు. మీ యాక్షన్కి అప్పుడే రోజీ దగ్గర నుండి ఫోన్లో రియాక్షన్ కూడా వచ్చేసింది. ఏమంటున్నానమ్మా? అర్జెంటుగా ఆస్తి రాసిచ్చేస్తానందా? అలా ఎందుకంటుంది? నువ్వే ఇదంతా చేయించావని ఫోన్లో నా బ్రెయిన్ తినేసింది. అయితే మా ప్లాన్ సక్సెస్ అయినట్టే. రోజీకప్పుడే బీపీ రైజ్ అయిపోయిందన్నమాట. రోజీకి కాదు, నాకు రేజ్ అయిపోయింది. సద్య, ఎందుకమ్మా ఇలాంటి పనులు చేస్తారు? అదేంటమ్మా అలా అంటావు? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్లతో రైట్ చేయించి నీకు మనశాంతి లేకుండా చేసింది. మరి రోజీని మాత్రం ఎందుకు సుఖంగా ఉండనివ్వాలి? అందుకే ఓ బాణం వేశాం, గిలగిలా కొట్టుకుంటుంది. మీరు వేశారు సరే, కానీ ఆ బాణం వచ్చి మళ్ళీ నాకే తగిలింది. అదేంటమ్మా? అవును, మీరేదో నాకు ఉపకారం చేద్దాం అనుకుంటున్నారు కానీ మరింత తలనొప్పి తెచ్చి పెడుతున్నారు. మీరిద్దరూ వచ్చి ఇంటి దగ్గర చాలా గొడవ చేశారని, మరోసారి ఇలా చేస్తే మర్యాదగా ఉండదని, నేనే కావాలని మిమ్మల్ని పంపించాలని ఇలా నోటుకొచ్చినట్టల్లా మాట్లాడింది. అయినా నాతో చెప్పకుండా రోజు ఇంటికి ఎందుకెళ్లారు? ఆస్తి వారసత్వాన్ని ఎందుకు మాట్లాడారు? నిజంగా ఆస్తి కోసం కాదమ్మా. ఆ గొడవలో పడితే కొన్నాళ్ల పాటు నీ జోలికి రాదని నీ మంచి కోసమే చేశాం. మీరెందుకు చేశారో నాకు తెలియదు కానీ దానివల్ల నాకు మంచి జరగకపోగా రోజీ చేత అనవసరంగా మాటలు పడాల్సి వచ్చింది. దాంతో ఉన్న మనశ్శాంతి కూడా నాకు లేకుండా పోయింది. ఇక మీద రోజీ సంగతి నేను చూసుకుంటాను కానీ ఇంకెప్పుడు తొందరపడి ఇలాంటి పనులు చేయకండి. నాకు లేనిపోని తలనొప్పి తెచ్చిపెట్టకండి. సారీ నానమ్మా. సారీ అమ్మమ్మా. రే, ఎక్కువ యాక్ట్ చేయకరా. తులసమ్మ గారు, తులసమ్మ గారు. రాసక్కుబాయ్. వదిన గారు కూర్చోండి. వదిన గారు, భార్గవి లేదా? ఉంది. భార్గవి, మీ అత్తయ్య గారు వచ్చారు. ఏం కోడలి పిల్ల, ఎలా ఉన్నావు? అబ్బో, అప్పుడే సిగ్గు ముంచుకొచ్చేసిందే. పెళ్లిపీట్ల మీదకి కాస్త దాచుకో. అన్నట్టు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. రేపు ఉదయం 6 గంటలకే పెళ్లి. ఉదయం 6 గంటలకా? అవును వదిన గారు, అందుకే మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్దామని వచ్చాం. అందరం కలిసి అక్కడి నుండే బయలుదేరదాం. మళ్ళీ మీకు అసలు ఎందుకులే వదిన గారు, మేము ఉదయాన్నే బయలుదేరి గుడికి వచ్చేస్తాం. పెళ్ళంటే ఓ 2 గంటల ముందైనా ఉండాలి కదా, మిగతా కార్యక్రమాలు ఉంటాయిగా. అలాగైనా మీరు తెల్లవారుజామున ఏ 2ంటికో బయలుదేరాలి. ఆ టైంలో రావడానికి మీకేం దొరుకుతాయి? అందుకే మీ వియ్యపురాలు గారు 2 కుటుంబాలు కలిసి వెళ్లేలాగా ఓ మినీ బస్ ఏర్పాటు చేశారు. ఇంకా 2 కుటుంబాలంటావేంటి సక్కుబాయ్? రేపటి నుండి మాదొకటే కుటుంబం. అవును కదూ, ఆ సంగతే మర్చిపోయాను. తులసమ్మ గారు, మీరు వెంటనే బయలుదేరి మాతో వచ్చేస్తే ఉదయాన్నే అందరం బయలుదేరి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు.
ఏంటది ఆలోచిస్తున్నారు? మీకు మరీ ఇబ్బంది అయితే వద్దు. ఆ టైంకి నేనే ఏ ట్యాక్సీ పంపిస్తాను, వచ్చేద్దరు గాని. పెళ్లి కదా, అందరం కలిసి సరదాగా వెళ్తే బాగుంటుందని చెప్పాను గాని మీ ఇష్టం, మీరు ఎలా అంటే అలాగే. మా కోసం మళ్ళీ ట్యాక్సీ ఎందుకు వదిన గారు? మేం మాత్రం ఇక్కడుండి ఏం చేస్తాం? మీతో పాటు వచ్చేస్తాం. ఏం భార్గవి? సరేనమ్మా, నేను సూట్ కేసులో అన్నీ సర్దేసి తీసుకొస్తాను. మిమ్మల్ని అర్థం చేసుకునే కోడలు వియ్యపురాలు దొరికారు. మీరు చాలా అదృష్టవంతులు సుమతి గారు. నిజమే సక్కుబాయ్, చదువుండేసరికి ఈ కాలం ఆడపిల్లలు మిడిసిపడిపోతుంటారు. మా కోడలు భార్గవి అలా కాదు, చాలా మంచిది, నెమ్మదస్తురాలు. ఇంతకాలం ఆగినందుకు మా పుణ్యమూర్తికి భార్గవి లాంటి అమ్మాయి దొరకటం వాడి అదృష్టం. అమ్మా, నీ బట్టలు కూడా సర్దేశాను. ఇంకా ఏమైనా కావాలా? అసలు అవి కూడా అక్కర్లేదమ్మా, అన్నీ అక్కడున్నాయి. పుణ్యమూర్తి అక్కడ మన కోసం ఎదురు చూస్తుంటాడు. బయలుదేరదాం. రెండోదిని గారు, సక్కుబాయ్ రా. కాబోయే పెళ్లి కూతురువి, నీకెందుకమ్మా శ్రమ? ఏ సర్వీస్ అయినా చేయడానికి నేను రెడీగా ఉన్నానుగా. ఇది ఓ రకమైన సోషల్ సర్వీస్ అనుకుంటాను. ఏది నువ్వు? ఇది తీసుకోండి. పదమ్మా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఇంత పెద్ద ఇంటికి తీసుకొచ్చారేంటానా? ఇది వాళ్ళ బంధువుల ఇల్లు. పెళ్లికి ఆ ఇల్లు సరిపోదని ఇది తీసుకున్నారమ్మా. రండి. సక్కుబాయ్, ఆ సామాన్ లోపల పెట్టించు. అలాగే. రెండోదిని గారు. డ్రైవర్ మేడం, ఆ సామాన్లన్నీ పైన గదిలో పెట్టించు. అలాగే మేడం. రేయ్ అదగిరి ముక్కేరా. ఆగరా బాయ్, ముక్కేస్తున్నాను కదా. ఏంటమ్మా అలా కంగారు పడుతున్నావు? వాళ్ళంతా మీ అత్తయ్య గారి బంధువులే. ఆ బట్టతలైనా పెద్ద ఆఫీసరు, ఆ పక్కనైనా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. నువ్వు పదమ్మా లోపలికి. పద. వాళ్ళు కూడా మీ అత్తయ్య గారి బంధువులేనమ్మా. వాళ్ళలో ఇద్దరు మీ అత్తయ్య గారి ఆడపడుచు పిల్లలు, మరో ఇద్దరు అన్నయ్య గారి పిల్లలు. వాళ్ళు బాగా చదువుకున్న వాళ్లే. ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు ఇంజనీర్లు ఉన్నారు. నువ్వు పైకి పదమ్మా. పెళ్లి కదా, ఏదో సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. నువ్వు పైకి పద. వదిన గారు, ఇదే మీ గది. భోజనం పంపిస్తాను, చేసేసి కాసేపు పడుకోండి. మళ్ళీ ఉదయాన్నే లేవాలి. రాత్రంతా నిద్ర లేకపోతే రేపు పెళ్లిలో హుషారుండదు. మీకేం కావాల్సినా మొహమాటం లేకుండా అడగండి. భార్గవి, పెళ్లి కూతురువి, హాయిగా నిద్రపో. లేకపోతే రేపు పెళ్లి పీటల మీద నిద్రపోతావు. నాకింకా పనులున్నాయి, చూసుకొని మళ్ళీ వస్తాను. భార్గవి, ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. మీ అత్తగారు చాలా మంచి మనిషి. పెళ్ళవకుండానే మనలో మనిషిలా కలిసిపోయింది. నిజమేనమ్మా. హలో, నమస్తే లాయర్ గారు. చెప్పండి. అలాగా, ఎప్పుడు? రేపు ఉదయమా? అలాగేనండి, నేను వస్తే సరిపోతుంది కదా. ఓ, అమ్మ కూడా రావాలా? సర్లేండి, చెప్తాను. ఉంటాను.
ఎక్కడి నుంచి దీపక్ ఫోను? లాయర్ గారి దగ్గర నుంచమ్మా. రేపు నువ్వు ఒకసారి కోర్టుకు రావాలట. ఇన్కమ్ ట్యాక్స్ గొడవలన్నీ క్లియర్ అయిపోయాయి అనుకుంటే మళ్ళీ ఈ కోర్టు గొడవలేంటి దీపక్? ఎందుకు లేవు? మన పంచన బతుకుతూ మనల్నే వంచడానికి చూసిన బృహస్పతి కేసుంది కదా, ఆ కేసు విషయంలో నువ్వు సాక్ష్యం చెప్పాలట. నువ్వు చెబితే గానీ అతను బయటకు వచ్చే అవకాశం లేదట. అందుకని మన ఇద్దరిని కోర్టుకు రమ్మన్నారు లాయర్ గారు. సరే వెళ్దాం. బృహస్పతి కోసమైనా మనం వెళ్ళాలి కదా. మనం వెళ్ళడం అంత అవసరం అంటావమ్మా? అదేవిడు దీపక్ అలా అంటావు? ఏం లేదమ్మా, కొన్నాళ్ళు జైల్లో ఉంటేనన్నా ఆ మనిషి మారతాడేమోనని. జరిగిన దానికి సగం మారాళ్లే. బృహస్పతికి తను మేధావనని ఫీలింగ్. మేధావులు కూడా మూర్ఖులు చేయగల రోజీ లాంటి వాళ్ళుంటారని బృహస్పతికి తెలీదు. అంత ప్లాన్డ్గా ఇరికించింది రోజీ. అందుకనే రోజీని అమాయకంగా నమ్మి తన ఫోన్లని ప్రూవ్ చేసుకుని జైల్లో కూర్చున్నాడు. ఇప్పుడు మనం కూడా పట్టించుకోకుండా వదిలేస్తే ఇంత తొందరగా జైల్లోంచి రాడు. పాపం అతని పెళ్ళాం పిల్లలు అన్యాయమైపోతారు. వాళ్ల కోసమైనా మనం బృహస్పతిని విడిపించాలి. మనల్ని నమ్ముకుని వచ్చిన వాళ్ళని చూస్తూ ఎలా వదిలేస్తాం దీపక్? అదేమిటోనమ్మా, నువ్వు ఎవరి మంచి కోసమైతే ఆలోచిస్తావో వాళ్ళే నీకు చెడు చేస్తారు. అయినా క్షమిస్తావు. మళ్ళీ వాళ్ళకి ఏదైనా మంచి చేయాలని అనుకుంటావు. నిజంగా నీకు ఎదురైన అనుభవాలు ఇంకెవరికైనా ఎదురైతే మంచితనం మీదే వాళ్ళకి నమ్మకం పోతుంది. నీ మంచితనం వల్ల లేనిపోని కష్టాలు తెచ్చుకున్నావు, కానీ ఏనాడూ సుఖపడలేదు. నీ ఫిలాసఫీ ఏమిటో నాకు అర్థం కాదు. దీపక్, నా మంచితనం వల్ల నేను నష్టపోయేదేదీ లేదు. ఎన్ని కష్టాలొచ్చినా చివరికి నాకు మంచే జరుగుతోంది. ఏమున్నా లేకపోయినా ప్రతి క్షణం నా గురించి ఆలోచించే కొడుకు, నన్ను ఎంతగానో అభిమానించే మనవడు మనవరాలు ఉన్నారు. నేను కావాలనుకున్న మనుషులు, నాకు కావలసిన మనుషులతో ఎంతో హాయిగా ఆనందంగా ఉన్నాను. ఇంతకన్నా ఇంకేం కావాలి బాబు? భార్గవి, ఆడపిల్ల పెళ్ళంటే ఎంత సందడో. పెళ్లి కూతురు చేసిన దగ్గర నుంచి ఎంత హడావుడి. పెళ్లికి కావాల్సిన బట్టలు నగలు కొనుక్కోవటం, చుట్టాలు పక్కాలు రావటం, పలకరింపులు కబుర్లు, అలకలు సరదాలు ఎంతో గొప్పగా ఉంటుంది. నీ పెళ్లి కూడా ఎంతో బాగా చేయాలని ఎన్నో కలలు కన్నాను. చివరికి ఏ చడి చప్పుడు లేకుండా ఇలా అయిపోతుందనుకోలేదు. ఊరుకోమ్మా, మొన్నటి వరకు పెళ్ళైతే చాలనుకున్నావు. ఏదోలా అయిపోతుంది కదా, అవన్నీ ఆలోచించి ఎందుకు మనసు పాడు చేసుకుంటావు? ముందు పెళ్ళైపోని శిరీష పెళ్ళి నువ్వు అనుకుంటున్నట్టు చక్కగా చేద్దాం. ఏమిటోనమ్మా, ఇంతవరకు నా బతుకులో ఏ ఒక్కటి నేను అనుకున్నట్టు జరగలేదు. ఎక్కడికక్కడ సరిపెట్టుకోవటంతోనే అయిపోతుంది. జీవితం అంటేనే సర్దుబాటు కదమ్మా. కొంచెం మంచినీళ్ళు ఇవ్వవా? తెస్తానుండమ్మా. నీళ్ళైపోయినట్టున్నాయి, తెస్తానుండమ్మా. భార్గవి పాస్పోర్ట్ ఏమైంది? 2 రోజుల్లో ఫినిష్ అయిపోతున్నాడు మన ఏజెంట్. రేపే గొడవ రాకూడదని చెప్పు. అలాగే, ఆడు మనోడే. చూడు మస్తాన్, భార్గవి వచ్చేసింది. రేపు ఆ పెళ్ళేదో అయిందనిపించేస్తాం. 4 రోజులు మా దగ్గర ఉంచుకోమంటే ఉంచుకుంటాం. అంత టైం లేదు, పెళ్ళవగానే తీసుకెళ్ళిపోతామంటే మీ ఇష్టం. అమ్మో, ఇంకెక్కడ ఉంచడం అక్కడ ఉంచడం లేదు. పెళ్ళి ఇలా అవగానే అలా తీసుకెళ్లి ఫ్లైట్ ఎక్కించేస్తాను. విమానం ఎక్కించేస్తావో సరే, మాకు రావాల్సిన మిగతా బ్యాలెన్స్ ఎవడిస్తాడు? రేపు ఉదయం పెళ్లికి వచ్చినప్పుడు తెచ్చిచ్చేస్తాను. పెళ్లి ఖర్చులు కానీ 2 లక్షలు అప్పుడే అడ్వాన్స్ గా తీసుకున్నారు కదా. ఇక మీకు రావాల్సింది 8 లక్షలు, అంతేనా? అంతే. మస్తాన్, మరో మాట. ఏంటి? నేను భార్గవి మెడలో 3 ముళ్ళు వేయగానే మాకు భార్గవికి ఏ సంబంధం లేదు. వెంటనే నీకు అప్పచెప్పేస్తాను. అక్కడి నుంచి మీరు ఎలా తీసుకెళ్తారో అది మీ ఇష్టం. పాస్పోర్ట్లు, వీసాలు వీటితో మాకు సంబంధం లేదు. పెళ్ళవగానే మేము ఇటు వచ్చేస్తాం. భార్గవిని తీసుకుని మీరు అట్నుంచి అటు వెళ్ళిపోతారు. అది ప్రోగ్రామ్. ఇవన్నీ మళ్ళీ కొత్తగా చెప్తావేంటి? అలాగే కానీ మరైతే రేపు ఉదయం పెళ్ళిలో కలుద్దాం. అలా అని చేతులుపుకుంటూ వచ్చేయకు. ఆ బ్యాలెన్స్ తెస్తేనే భార్గవి మీతో వస్తుంది, లేదంటే వేరే పార్టీకి అమ్మేస్తాను.
అమ్మా ఏమైంది? ఏంటమ్మా అలా ఉన్నావు? మనం మరోసారి మోసపోయాం భార్గవి. ఏమిటమ్మా నువ్వు అంటున్నది? అవును భార్గవి, ఈ పెళ్లి మనల్ని నమ్మించడం కోసం ఆడుతున్న నాటకం. అమ్మా అవును భార్గవి, ఆ 3 ముళ్ళు పడగానే నిన్ను ఎవరితోనో పంపించేయటానికి అప్పుడే ఏర్పాట్లు కూడా చేశాడు ఆ పుణ్యమూర్తి. నిన్ను 10 లక్షలకి ఎవరికో అమ్మేశారమ్మా. నన్ను అమ్మేయడమా? ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? అవునమ్మా, మంచినీళ్ళకని వెళితే వాళ్ళు అనుకున్న మాటలన్నీ వినపడ్డాయి. వాడు నిన్ను పెళ్లి చేసుకుంటుంది, నిన్నెవరికో అమ్మేయటానికి వాళ్ళు ఆ ప్రయత్నంలోనే ఉన్నారు. పెళ్ళైన మరుక్షణం నేను వేరే ఎవరితోనో పంపించేస్తారట భార్గవి. మనం ఎలాగైనా ఇక్కడి నుంచి పారిపోవాలి, లేకపోతే అన్యాయం అయిపోతావు. నీ బతుకు నాశనం అయిపోతుంది. ఊరుకోమ్మా, ఇప్పుడు మనం బయటపడకూడదు. ఏమీ తెలియనట్టే ఉందాం. ఏ అర్ధరాత్రో టైం చూసుకొని ఎలాగోలా తప్పించుకొని పారిపోదాం. నువ్వు వద్దంటున్నా వినకుండా పెళ్లి అని నీ ప్రాణాలు తీసినందుకు నాకు తగిన శిక్షే పడింది. ఏంటమ్మా ఇది? జరిగిన దానికి బాధపడుతూ కూర్చోడానికి మనకు టైం లేదు. ముందు ఇక్కడి నుంచి ఎలాగోలా బయటపడాలి. నువ్వు ఊరుకో. ఏంటలా కంగారు పడ్డారు? నేను పుణ్యమూర్తిని. ఏం లేదు, మనం 2 గంటలకు లేచి బయలుదేరాలి. తొందరగా పడుకుంటే మంచిది. అది చెప్పడానికే వచ్చాను. మీకు ఇక్కడ బాగానే ఉంది కదా? లేదంటే చెప్పండి, వేరే గదిలోకి మార్చేస్తాను. ఇక్కడ బాగానే ఉంది. సరే అయితే ఉదయాన్నే వచ్చి లేపుతాను. గుడ్ నైట్.